ప్రియమైన వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మా శుభాభివందనములు. ప్రియులారా, క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది క్రిస్మస్ కేకులు, క్రిస్మస్ బట్టలు, క్రిస్మస్ తాతలు, క్రిస్మస్ నక్షత్రాలు. అంతేకాక క్రిస్మస్ డాన్సులు కూడా గుర్తుకొస్తాయి. ప్రత్యేకించి క్రిస్మస్ డాన్సుల గురించి ఆలోచిస్తే ఏ వారము సంఘంలో కనబడిన యువకులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే క్రిస్మస్ డాన్సుల పేరుతో కనబడుతున్నారంటే వారికి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసంటారా? క్రిస్మస్ అంటే ఏంటో తెలియజేయడానికే ఈ షార్ట్ ఫిల్మును మీ ముందుకు తీసుకువచ్చాము. దయచేసి చివరి వరకు వీక్షించండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, నరకానికి ప్రయాణం. రాజేష్, నువ్వు వెళ్ళి లైట్ ఆన్ చేయి. రమేష్, నువ్వు వెళ్ళి టీవీ ఆన్ చేయి. కార్తీక్, నువ్వు వెళ్ళి యాంప్లిఫైర్ ఆన్ చేయి. అందరికి వచ్చిన పాట పెట్టుకుందాం. ఏం పాట పెట్టుకుందాం? చింత లేదికే యేసు పుట్టిన ఆ పాట పెట్టరా. రే, మన యూత్ రా, నువ్వు చెప్పే పాటకి మనం వేసే డాన్స్కి లింకే ఇది థింక్ చేయరా. మనం డాన్స్ వేసామంటే మనలో ఉత్సాహం రావాలి, సంఘంలో సందడి రావాలి. కాబట్టి తార వెలసింది ఆలింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. పాట అయితే వచ్చింది, మరి డాన్స్ ఎలారా? ఎలారా? ఎలా ఏముంది, లాస్ట్ ఇయర్ లాగే డాన్స్ మాస్టర్ ఫోన్ చేద్దాం. డాన్స్ మాస్టర్ నెంబర్ నా దగ్గర ఉందిరా. చేయరా, ఫోన్ చెయ్యి. హలో, ప్రెజలాడండి. బ్రదర్ చెప్పండి. మీతో కొంచెం పని ఉంది, చర్చికి రాగలరా? ఫోన్ పెట్టే లోపు వచ్చేస్తాను బ్రదర్. ఓకే బ్రదర్. డాన్స్ మాస్టర్ వచ్చారా? ప్రైజ్ లార్డ్ అనే. చెప్పండి బ్రదర్, ఏంటి అర్జెంట్గా పిలిచారు? ఈ క్రిస్మస్కి యూత్ అందరం కలిసి డ్యాన్స్ వేయాలనుకుంటున్నాం.
ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, డాన్స్ మాత్రం నిరగదీసేయండి మాస్టర్. స్టేజ్ అద్దరిపోవాలి. బాక్సులు బద్దలైపోవాలి. క్రిస్మస్ కి డాన్సులు అంటున్నారు, బాక్సులు బద్దలైపోవాలంటున్నారు. ఇంటికి మీ యూత్ లీడర్ కి తెలుసా? తెలిస్తే ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకుంటాడు. ఒప్పుకోపోతే తప్పుకుంటాడు. తప్పుకోకపోతే మాస్టర్ గారు అదంతా కాదు, డాన్స్ నేర్పిస్తారా లేదా? మీ యూత్ లీడర్ కి మీ పాస్టర్ కి ఓకే అయితే నేను నేర్పిస్తాను. ఫీజు తర్వాత మాట్లాడుకుందాం. క్లాస్ డాన్స్ కావాలా, మాస్ డాన్స్ కావాలా? ఈ జనరేషన్ లో క్లాస్ లేదు, అంతా మాసే. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మించిన స్టెప్పులు మీరు మాకు నేర్పించాలి. ఈ రోజుల్లో సినిమా పాట డాన్సులకి దేవుడి పాట డాన్సులకి తేడా ఏమీ లేదు. పాటే వేరు కానీ డాన్స్ మాత్రం ఒకటే. అదంతా కాదు కానీ యూత్ లీడర్కి ఫోన్ చేసి రమ్మందాం. సరే, నేను ఫోన్ చేస్తాను. హలో హలో, ప్రేజలాడ్ అన్నయ్య. చెప్పండి. అన్నయ్య, మీరేమనుకోరంటే మీతో మాట్లాడాలి, చర్చికి రాగలరా? ఓకే చిన్న, వస్తున్నాను, ఒక 5 నిమిషాల్లో వస్తున్నా. అన్నయ్య వచ్చారా? ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రేజలాడ్ అన్నయ్య. ఏంటి చిన్న, ఫోన్ చేసి రమ్మన్నారు? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ జరగాలి, అది కూడా గ్రాండ్ గా జరగాలి. యూత్ అందరూ కలిసి డ్యాన్స్ వేయాలనుకుంటున్నాం. ప్రతి చర్చిలో జరిగినట్టే మన చర్చిలో కూడా జరగాలి. క్రిస్మస్లో అన్నీ ఉన్నాయి కానీ డాన్స్ లేదనియా. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉండాలనియా. క్రిస్మస్ కి స్టార్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, కేకులు ఉంటాయి. దీంతో పాటు డాన్స్ కూడా ఉంటే ఊరంతా కదిలొచ్చేస్తారన్నయ్య. దీనికి మీరేమంటారు? స్టేజ్ అదిరిపోవాలి, బాక్సులు బద్దలైపోవాలి, డాన్స్ మాత్రం ఎరగదీయాలి. మీరే అబ్జెక్షన్ పెట్టకపోతే మేము డ్యాన్స్ నేర్చుకుంటాం. మీరేమంటారో చెప్పండి అన్నయ్య. మీరు చెప్పిందంతా నేను విన్నాను. నేను చెప్పేది కూడా మీరు వింటారని నేను అనుకుంటున్నాను. యూత్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, ఇలా ప్రపంచం అంతా ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ అంటే తెలియని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏమిటో ముందుగా నాకు చెప్పండి. క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసుకోండి, తర్వాత ఇక్కడే మనం మాట్లాడుకుందాం. అనయా తెల్లారింది, లేగు లేగు చెప్తా. ఏంటి ఇంత పొద్దునే లేకపోతాండా? మొన్న యూత్ లీడర్ క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగారు, గుర్తుందా అనయ్య? మనం క్రిస్మస్కి డాన్స్ వేయాలనుకుంటున్నాం. మరి క్రిస్మస్ అంటే ఏంటన్నయ్య? అదా, అది మొన్నే అమ్మని అడిగాను సాయంత్రం, అమ్మ చెప్పింది. మరి కార్తిక్కి రాజుకి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అనయ్య? సరే, మరి వాళ్ళకి కూడా చేసి కనుక్కుందాం. ఫోన్ వెనకాల ఉంది, తీసి హలో రాజు, మొన్న అన్నయ్య యూత్ లీడర్ అడిగాడు కదా క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోమని. నేను అమ్మని అడిగి తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకున్నావా? కార్తీక్ సంగత్రా? సరే, అయితే ఈరోజు చర్చిలో కలుసుకుందాం. కార్తీక్ ఫోన్ చేసి రమ్మంటాను. సరే సరే, ఉంటా మరి.
కార్తిక్ చేద్దాం. హలో, రాజును తమ్ముడు నేను చర్చిలో మీట్ అవుతున్నాం. నువ్వు కూడా రాగలవు చర్చికి? సరే సరే, ఇప్పుడు నేను ఖాళీ వస్తాలే. సరే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిస్మస్ అంటే ఏంటి. ముందు నువ్వు చెప్పానయా క్రిస్మస్ అంటే ఏంటో. అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మ మా యూత్ లీడర్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. అడుగు నాన్న. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? హైందువులకు దసరా ఎలాగో, ముస్లింలకు రంజాన్ ఎలాగో, అలాగే మన క్రైస్తవులకున్న పండగే క్రిస్మస్. మరి మా యూత్ లీడర్ ఏంటమ్మా క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోమన్నాడు. ఏమో మరి మీ యూత్ లీడర్కే అడుగు. మరి మా అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మా ఒకటి అడుగుతాను చెప్తావా? ఏంటి నాన్న, చెప్తాను అడుగు. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? ఇదేంటి ఏ క్రిస్మస్కి అడగంది ఈ క్రిస్మస్కి ఇలాగ అడుగుతున్నాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, చెప్పమ్మా. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25వ తారీఖున యేసయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయనను గుర్తు చేసుకోవడమే క్రిస్మస్. సరే, మా అమ్మ చెప్పింది కూడా వినండి. అమ్మా నీకోటి అడుగుతాను చెప్తావా? చెప్తాను, అడిగినా చెప్తాను. అసలు క్రిస్మస్ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటమ్మా? నీ పుట్టినరోజు ఉంది కదా, అక్క పుట్టినరోజు ఉంది కదా, అలాగే యేసుక్రీస్తు పుట్టినరోజు కూడా ఉంది. దాన్ని జరుపుకోవడమే క్రిస్మస్. అవును, ఒక ప్రశ్నకి 3 సమాధానాలు వచ్చినాయి ఏంటి? సర్లే, 3 కలిపి చెప్పేద్దాం, ఏదో ఒకటి కరెక్ట్ అయ్యిద్ది. మనకు కావాల్సింది డ్యాన్స్. ఇప్పుడు యూత్ లీడర్కి ఫోన్ చేసి క్రిస్మస్ అంటే ఏంటో చెప్పేద్దాం. యూత్ లీడర్కి ఫోన్ చేద్దాం. ప్రెజులాట్ అన్నయ్య. అన్నయ్య నువ్వు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోమన్నావు కదా, అయ్యి మేము తెలుసుకున్నాము. ఒకటే కాదన్నయ్య, 3 సమాధానాలు తెలుసుకున్నాం. చర్చిలో ఉన్నామన్నయ్య. ఓకే. అన్నయ్య వచ్చాడు, చైర్ తీసుకురా. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ చిన్న. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అందరూ బాగున్నారా? మీరెలా ఉన్నారు? దేవుని దయ వల్ల బాగానే ఉన్నాను. అన్నయ్య క్రిస్మస్కి మేము డాన్స్ వేయాలనుకుంటున్నాం.
నువ్వేమో క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుని రమ్మన్నావు. అయినా సరే మేము తెలుసుకుని వచ్చాం. క్రిస్మస్ అంటే ఏంటంటే డిసెంబర్ 25న క్రీస్తుని గుర్తు చేసుకోవడం. ఇప్పుడు వీరు చెప్పేది కూడా విను. సరేనన్న రాజేష్, నువ్వు చెప్పు క్రిస్మస్ అంటే ఏంటి? హైందవుల పండగ దసరా, ముస్లిమ్స్ పండగ రంజాన్, అలాగే మన క్రైస్తవుల పండగ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రైస్తవుల పండగ. క్రిస్మస్ అంటే ఏంటో రాజు చెప్పాడు, రాజేష్ చెప్పాడు. కార్తీక్, నువ్వేంటో చెప్పు. క్రిస్మస్ అంటే ఏంటంటే నాకు పుట్టినరోజు ఉంది, రాజుకు పుట్టినరోజు ఉంది, రాజేష్కి పుట్టినరోజు ఉంది, అలాగే రమేష్ కూడా ఉంది, అలాగే యేసుక్రీస్తుకు కూడా పుట్టినరోజు ఉంది. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటవే క్రిస్మస్. రాజు, నువ్వు చెప్పినట్లుగా క్రిస్మస్ అంటే డిసెంబర్ 25న క్రీస్తు గుర్తు చేసుకోవడమే అయితే క్రిస్మస్ అని ఎందుకంటారు? క్రీస్తుని గుర్తు చేసుకోవడం అని అనొచ్చు కదా. రాజేష్, నువ్వు అన్నట్టుగా క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండుగ అని అనుకుంటే క్రిస్మస్ అని ఎందుకు అనాలి? క్రైస్తవుల పండుగ అని అనొచ్చు కదా. కార్తీక్, నువ్వు చెప్పు ఇప్పుడు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకోవడమే అయితే క్రీస్తు పుట్టినరోజు అని అనొచ్చు కదా. క్రిస్మస్ అని ఎందుకు అనాలి? ఎవరు ఈ టైంలో ఫోన్ చేశారు? స్పీకర్ ఆన్ చేయి. బ్రదర్, నేను డాన్స్ మాస్టర్ని. క్రిస్మస్ కి డాన్స్ నేర్పించమని అడిగారు కదా. శేఖర్ మాస్టర్, జాన్ మాస్టర్ మించిన స్టెప్పులు కావాలన్నారు కదా. అందుకే మీరేమంటారని ఫోన్ చేశాను. ఒకసారి నాకు ఫోన్ ఇటు. హలో, హలో, డాన్స్ మాస్టర్ గారా? అవునండి. ఎక్కడున్నారండి మీరు ఇప్పుడు? బయట ఉన్నాం. వీలైతే ఒక 5 నిమిషాలు చర్చి దగ్గరికి వస్తారా? మీతో మాట్లాడాలి. వస్తాను. ఓకే. మాస్టర్ గారు వచ్చారు, కుర్చీ చిన్న. మాస్టర్ గారు చెప్పండి. మా వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మరి మీరు నేర్పిస్తానంటున్నారు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇదేంటి ఇలాగ అడిగారు? అందరూ క్రిస్మస్కి డాన్స్ వేస్తున్నారు, అందుకే నేను నేర్పిస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏంటో మీనింగ్ నాకు తెలియదు. సరే, క్రిస్మస్ అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. రమేష్, నువ్వు బ్లాక్ బోర్డు రెడీ చెయ్యి. అలాగేనే. కార్తీక్, క్రిస్మస్ స్పెల్లింగ్ తెలుసా నీకు? తెలుసనియా? CHRISTMAS. క్రిస్మస్ అనేది 2 పదాల కలయిక. క్రైస్ట్ అనేది ఒక పదం, మాస్ అనేది ఒక పదం. CHRIST క్రైస్ట్ ప్లస్ MAS మాస్. క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రిస్మస్. మరి ఇంగ్లీష్లో క్రిస్టమస్ అంటున్నాము, మరి తెలుగులో క్రిస్మస్ అంటున్నాము. రమేష్, నువ్వు చెప్పు, క్రైస్ట్ అంటే ఏంటి? క్రైస్ట్ అంటే ఏంటనే? క్రీస్తు. సరే, కూర్చో. CHRIST అంటే క్రీస్తు. మాస్ అంటే మీకు తెలియకపోవచ్చు. మాస్ అంటే లాటిన్ భాషలో ఆరాధన. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రిస్మస్ క్రీస్తు ఆరాధన. ఇది తెలియక కొంతమంది క్రిస్మస్ అంటే స్టార్లు పెట్టుకోవడం అనుకుంటున్నారు. ఇంకొంతమంది క్రిస్మస్ ట్రీలు, డెకరేషన్లు అనుకుంటున్నారు. ఇంకొంతమంది క్యాండిల్ సర్వీస్ మాత్రమే అనుకుంటున్నారు. కొత్త బట్టలకి, కేకులకి, క్రిస్మస్ తాత ఇచ్చే చాక్లెట్లకి అలవాటు పడిపోయి అదే క్రిస్మస్ అనుకుంటున్నారు.
క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అనుకుంటే కొత్త బట్టలు లేకుండా క్రీస్తుని ఆరాధించకూడదా? కొత్త బట్టలు లేకుంటే క్రిస్మస్ జరగదా? దేవుడు లోకం నుండి వేరుగా ఉండమని మనకు చెబుతుంటే మనమేమో లోకాన్నే సంఘంలోకి తీసుకొస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా ఆరాధించడం అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం. మరి డ్యాన్సులు వేయటం జనాలను మెప్పించడమే అవుతుంది, అది ఆరాధించడం ఎలా అవుతుంది? స్టేజ్లో ఎదిరిపోవడం, బాక్సులు బద్దలైపోవడం అది క్రీస్తుని ఆరాధించడం అవుతుందా? జనాలు కొట్టే చప్పట్లు మీరు వేసే డ్యాన్సులకి క్రీస్తుకి కాదు, క్రీస్తుని ఆరాధించడానికి కాదు. ఆరాధించడం అంటే డ్యాన్సులు వేయటమా? దీని గురించి దైవసేవకులు చెప్పారు. ఆ సందేశాన్ని మీరు వినండి ఒకసారి. నేను మొన్న ఈ మధ్య ఇశ్రాయేల్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగా, నటనము చేసి దావీదు ఆడిపాడి సంతోషించి ఆరాధించాడు కదా, మనం కూడా ఇట్లా ఆడొచ్చా అని అడిగాను వాళ్ళని. వాళ్ళన్నారు, డ్యాన్స్ అంటే అది కాదండి, దాని మీనింగ్ అది కాదు. యాంప్లిఫైడ్ బైబిల్లో చదివి చూడండి, దాని వ్యాఖ్యానం ఏముందో, మెజల్ స్టెప్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువానికి స్తోత్రం అని మెజల్ స్టెప్స్ చేశారు, కానీ ఇట్లా అది ఏం కాదు. ఆ పిచ్చి డాన్సులు వెళ్ళమని కాదు, ఇకారపు డాన్సులు వెళ్ళమని కాదు. ఆయన ఆరాధించేటప్పుడు పవిత్రమైన చేతులతో, పవిత్రమైన మనస్సాక్షిలో జవాబుతో ఆయన ఆరాధించడం ముందు నేర్చుకోవాలి. చూశారు కదా సేవకులు ఏమని చెప్పారో? మన సమాజాన్ని బాగు చేయాలి, కానీ మీ పిచ్చి డాన్సులతో సమాజాన్ని పాడు చేయకూడదు. అనియా, క్రిస్మస్ అంటే మాకెవరు చెప్పక, మాకు తెలియక డ్యాన్సే ఆరాధన అనుకుని మేము పొరపడ్డామని. ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అని మీరు చెప్పిన తర్వాతే తెలుసుకున్నామన్నయ్య. ఇన్నాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటలతోనే ఉండిపోయి మా కాళ్ళాన్ని వృధా చేసుకున్నామన్నయ్య. ఇక నుంచి అలా ఉండక క్రిస్మస్ అంటే ఆరాధించటం అని అందరికీ చెప్తామన్నయ్య. పాటలే వేరు స్టెప్పులే ఒకటే అనుకున్నాం, కానీ మా వల్ల క్రీస్తు అవమానపడుతున్నాడని అనుకోలేదనయ్య. నేను కూడా స్టెప్పులు డ్యాన్సులు నేర్పించాను, కానీ నీలాగా వాక్యం నేర్పించలేకపోయాను అన్నయ్య. డ్యాన్స్ మాస్టర్గా కాకుండా ఈ రోజు నుంచి క్రిస్మస్ అంటే ఏంటో నేను నేర్పిస్తాను. ఎందుకన్నా సంతోషం ఏముంది? మనలో దేవుడు కోరుకున్నది మన మారు మనసు. మనలో మార్పు రావడమే నిజమైన క్రిస్మస్. మారు మనసు కలిగి బ్రతకడమే దేవుణ్ణి ఆరాధించటం. చూశారు కదా ప్రియులారా, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. డిసెంబర్ 25న మాత్రమే క్రిస్మస్ అనుకుంటే మిగతా రోజులు మనము క్రీస్తుని ఆరాధించటం లేదా? అలా ఆరాధించినప్పుడు క్రీస్తు ఆనందించడం లేదా? క్రీస్తును ఆనందపరచటం అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించటమే కానీ ప్రజల ఆనందం కోసం డ్యాన్సులు వేయటం కాదని వాస్తవాన్ని గ్రహించగలరు.